హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసే ఉండుంటారు, కార్తీ గారు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలాంగ్ విత్ అవర్ బ్యూటిఫుల్ శ్రీదివ్య. సో వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి మనం రెడీ అయిపోదాము. సో ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసినటువంటి సునీల్ నారంగ్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆల్సో ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రేమ్ కుమార్ సార్ ఈజ్ ఆల్సో హియర్. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్, హియర్ వి గో. ఒక తెలియని ఆనందం, ఒక తెలియని ప్రేమ ఉప్పొంగుతుందన్నమాట తెలుగు వాళ్ళందరిలో కూడా. కార్తీ గారు, యు నో వి ఆల్వేస్ లవ్ యూ అండ్ వెల్కమ్ బ్యాక్ విత్ సత్యం సుందరం. కార్తీ గారి నుంచి ఎప్పుడు ఏ సినిమా వచ్చినా మనందరం ఎదురు చూస్తూ ఉంటాము. ఏమిటి అలా సడన్గా అరిచి నన్ను కంగారు పెట్టకండి. ఎందుకు అరిచారు ఇప్పుడు? కూర్చోండి, అందరూ కూర్చోండి. కార్తీ గారు సెటిల్ అయిపోయారు కాబట్టి మీరు సెటిల్ అయిపోండి. ఆయన ఎలాగో స్టేజ్ పైకి మరికొద్ది సేపట్లో పిలుస్తాను. అప్పుడు కావాల్సినంత సేపు చూడొచ్చు, ఆయన మాటలు వినొచ్చు. ఓకేనా? కూర్చోండి అందరూ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్. అండ్ కెమెరా పర్సన్స్ ప్లీజ్ మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి. మనం ఈవెంట్ స్టార్ట్ చేసేసుకుందాము. సో 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్గా తెలుగు వాళ్ళందరి కోసం మన ముందుకి తీసుకొస్తోంది ఈ సెప్టెంబర్ 28 నుంచి ఇన్ థియేటర్స్. ఎస్, మనందరికీ ఎంతో ఇష్టమైన పర్సన్, మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు. అన్నిటికీ మించి ఆయన సినిమాలు ఎప్పటికీ కూడా మనకి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టే ఆయన అంటే తెలుగు ప్రేక్షకులందరికీ ప్రాణం అని చెప్పాలి. మరి అటువంటి కార్తీ గారి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే తెలుగు ప్రేక్షకులందరిలోనూ, ఐ డోంట్ నో తమిళ్లో ఎలా ఉంటుందని, తెలుగులో మాత్రం బోల్డ్ అంత యాంటిసిపేషన్ ఉంటుందన్నమాట. సో అలాంటిది అంటే ఖైదీ, కాకి లాంటి సినిమాల్లో కార్తీ గారు ఒకెత్తు అయితే, ఇలాంటి దట్ ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ సైడ్ ఆఫ్ కార్తీ గారు అంటే మాకు ఇంకా ఇంకా ఇష్టం అని చెప్పాలి. సో ఈసారి బావమరుదులుగా మా ముందుకు వస్తున్నారు కార్తీ గారు అండ్ అరవింద్ స్వామి గారు. అరవింద్ స్వామి గారి గురించి కూడా మన తెలుగు ప్రేక్షకుల్లో అసలు ఇంట్రొడక్షన్ అవసరమే లేదు. కొన్ని జనరేషన్స్గా ఆయన అంతే హ్యాండ్సమ్గా, అంతే మంచి మంచి పాత్రల్లో, అంతే మంచి మంచి సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరి కాంబినేషన్, అది కూడా త్రూ అవుట్గా కార్తీ గారు, అరవింద్ స్వామి గారు ఇద్దరు ముఖ్యమైన పాత్రల్లో మన ముందుకి కనిపించడం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అని చెప్పాలి. సో అట్లీస్ట్ వీళ్ళిద్దరి బ్రొమాన్స్ని, కెమిస్ట్రీని చూడ్డానికైనా మనం థియేటర్స్కి వెళ్ళాలి అనిపించింది అనమాట. టీజర్ చూడగానే అయితే దట్ వాజ్ అవర్ ఫస్ట్ రియాక్షన్ అని చెప్పాలి. మరి ఇంత బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఈరోజు టీం మెంబర్స్తో సైతం ఇక్కడ మాట్లాడుకుందాము, చర్చించుకుందాము. బట్ దానికంటే ముందు మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ, KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై MMN మీటింగ్ మిలియన్ నెట్వర్క్, Double Horse, music is on Think Music, and broadband partner Excel Broadband, PRO Vamsi Shekhar Garlu, and event is organized by UE Media. So yes, మరి ఆలస్యం చేయకుండా మనందరినీ ఆల్రెడీ ఇంప్రెస్ చేసి బ్యూటిఫుల్ సినిమా చూడబోతున్నాము అన్న ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసిన టీజర్ని ఇప్పుడు మనం చూసి మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. ఒక్కసారి మీరందరూ టీజర్ చూద్దామా? ఆర్ యు గైస్ రెడీ? సూపర్. ఇంకా ఆలస్యం చేయకుండా కెన్ వి హ్యావ్ ద టీజర్ ప్లీజ్? ఎవరు? ఎవరో కనుక్కోండి చూద్దాం. అనేసానా కనబట్టేస్తా. తట్టడాయ్ ఏంటి గుర్తుపట్టలేదు బాబా? బాత్రూమ్ ఎక్కడుంది? ఒకటికే రండికా. బావా బావోయ్, ఏ బావు కొరసు కడకలాడిపోతుంది రాయ్. ఇది నా అర్జెంట్ అయితే అప్పటికి తీసుకురావచ్చు రాయ్. బా ఒక నిజం చెప్తా, చెప్పు తీసుకొని కొట్టావు కదా. ఓయ్ బావా, ఏదో మెయింటైన్ చేస్తున్నానని చెప్పారే, ఏంటది? స్ట్రాంగ్ గా రండి. టీ ఇక్కడ పాముందా? అవును బావా, మన పాలే గుడ్ స్నేక్. నీ ముట్టు కొంచెం పైకెత్తండి. నిన్ను తాటి పిల్లంటి అడిగానా? బాబాయ్, బీర్ తాగుతారా?
బియరా ఇప్పుడొద్దు. అప్పుడు తాగుతారు. అరే మన తెలుగు వాళ్ళ ఎనర్జీ అసలు మామూలుగా ఉండదు. ఏంటి మీ రియాక్షన్స్ ఏంటి అక్కడి నుంచి మాకు? మీరే బోల్డ్ అని మీమ్స్ ఇచ్చేలా ఉన్నారు ఇవాళ మాకు. ఓకే కాదు, నిన్న మొన్నటిదాకా అన్నయ్య అనేవాళ్ళు ఇప్పుడు బావ అయిపోయారు ఆ కార్తీ మీకు సడన్గా. సో కార్తీ గారు, మీరు నాగార్జున గారు అన్నదమ్ములుగా ఎలా అయితే ఒక కెమిస్ట్రీ రొమాన్స్ క్రియేట్ చేశారో, నాకు తెలిసి ఇక్కడ బావమరుదులుగా ఇంకొక డిఫరెంట్ ఇమోషన్ని మాకు పంచబోతున్నారని అనిపిస్తుంది. సో ఆ కాంబినేషన్ మేము ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో ఫర్ ఎవర్, ఈ కాంబినేషన్ కూడా ఇలా గుర్తుండిపోతుంది అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎక్కడ ప్రేమ్ కుమార్ గారు ఇప్పుడే కనిపించారు? యా, ప్రేమ్ కుమార్ గారు ఆయన డైరెక్షన్లో ఈ సినిమా రావడం అనేది ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పాలి డెఫినెట్గా. ఎందుకంటే మనందరికీ తెలుసు 96 సినిమా వచ్చినప్పుడు మనందరం భాషతో సంబంధం లేకుండా 96ని చూసి ఎంజాయ్ చేశాము. అండ్ మనందరి లవ్కి తగ్గట్టే ఆయన జానుగా కూడా మనకి అందించడం జరిగింది అదే సినిమాని. సో అంత బ్యూటిఫుల్ డైరెక్టర్ నుంచి వస్తుంది అని అంటే మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కజిన్స్ మధ్య ఉన్నటువంటి ఎమోషన్ని, ఆ ప్యూర్ ఇన్నోసెంట్ ఎమోషన్స్ని ఎలా ప్రజెంట్ చేయగలుగుతారు ఆయన అని చెప్పేసి. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ ఇన్ థియేటర్స్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా గురించి మనం టీజర్ చూసి సాంగ్స్ చూసి చాలా మాట్లాడుకుంటున్నాము. కానీ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఆబ్వియస్గా రాకేంద్ర మౌళి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో సత్యం సుందరం సినిమాని తెలుగులో డైలాగ్స్, లిరిక్స్ మనకు అందించినటువంటి బాగా సుపరిచితులైనటువంటి రాకేంద్ర మౌళి గారు. సో మాకు ఇంకా డీటెయిల్స్ కావాలి సినిమా గురించి. అవును, తమిళ్లో టైటిల్ నాకు పలకడం రావట్లేదు. ఇది సత్యం సుందరం ఎందుకయింది? అండ్ ఇంకా మీ జర్నీ విత్ దిస్ ఫిల్మ్ మాకు చెప్పాలి. ఓకే, ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ప్రేక్షకులందరికీ, కార్తీ గారి, సూర్య గారి ఫ్యాన్స్కి హాయ్, శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో. మీరు అడిగిన ప్రశ్నతో ముందు స్టార్ట్ చేద్దాం. తమిళ్లో దీని పేరు మెయ్యి అడగన్ ట్రై చేయను కదా. సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా చాలా వరకు చూస్తే సినిమాలు తమిళ్లో ఏం పేరు ఉన్నాయో అదే పేర్లు పెట్టేస్తున్నారు. అవును, అంటే నేను దానికి పెద్ద ఫ్యాన్ కాదు, టు బి ఆనెస్ట్. అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగింది మా వెనల్కంటి గారు, మా నాన్నగారిది డబ్బింగ్ సినిమాలు చేసినా తెలుగుకు కొత్త పేరు పెట్టేవారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి మనం సినిమా కేటర్ చేయాలి. అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ ఫీల్డ్ ఆల్సో, దిస్ ఆడియన్స్ ఆల్సో. కాబట్టి నాకు యథావిధిగా ఆ పేరు పెట్టకుండా ఈ సినిమాకి యాప్ట్గా సరిపోయే టైటిల్ పెట్టాలని ఆలోచించి దీనికి చాలా మేధోమథనం చేసి నేను నిజంగా చాలా ఆలోచించాల్సి వచ్చింది ఈ టైటిల్కి అరైవ్ అవ్వడానికి. ఈ టైటిల్ ఎందుకు పెట్టానని మీరు సినిమా చూసి తెలుసుకోండి, నేను చెప్పడం సమంజసం కాదు. సో అది ఎందుకో కార్తీ అన్న, ప్రేమ్ గారికి కూడా తెలుసు, అందుకే నేను ఇక్కడేం రివీల్ చేయట్లేదు. సో యా, ముందుగా అది. అండ్ ఈ సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే, మనం చిన్నప్పుడు స్కూల్ టైమ్స్లో ఊహించుకోండి, వేసవి సెలవుల్లో ఎక్కడో మారుమూల ఒక పల్లె, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరు, అక్కడ మన అత్త వారి ఇల్లు లేదా పిన్ని వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టగోడ పక్కనే ఒక పిల్ల కాలువ, అక్కడ మొత్తం అందరూ ఇలాగ గుంపుగా కూర్చొని ఒక డేగిసాలో కలిపి పెడుతున్న ఆవకాయ ముద్ద అన్నం. సో ఇలా ఇవన్నీ ఎంత సింపుల్ విషయాలైనా పెద్ద అయిన తర్వాత అది ఎంత గొప్ప మనకు అర్థమవుతాయి. సో అలాగా దిస్ ఫిల్మ్ విల్ గ్రో ఇన్ యూ, దిస్ విల్ గెట్ ఎచ్డ్ ఇన్ యువర్ హెడ్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్. ఒక్కసారి ఈ సినిమా చూస్తే మీరు దీన్ని థియేటర్లో ఎన్నిసార్లు చూస్తారో తెలియదు, కానీ ఓటీటీలో మ్యాటర్ ఏంటంటే ప్రశాంత్ వర్మ గారు ఎంట్రీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ గారికి హార్డియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. హార్టీ వెల్కమ్ టు యూ టు ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సత్యం సుందరం. ఎస్, హనుమాన్ సినిమాతో రీసెంట్గానే 100 crores కాదు 100 days కూడా ఫంక్షన్ జరిపినటువంటి డైరెక్టర్. హార్డీ వెల్కమ్ టు యూ ప్రశాంత్ వర్మ గారు. ఎస్ ప్లీజ్, ఓవర్ టు యూ అగైన్. సారీ, హాయ్ బ్రదర్, వెల్కమ్, హాయ్. సో అది చెప్తున్నాం కదా, అంత సింపులెస్ట్ ఎమోషన్స్ ఎంత గొప్పవో మనకి లేటర్ ఇన్ ద లైఫ్ అర్థం అవుతాయి కదా. అలాంటి ఒక సినిమాగా ఇది అందరి మదిలో నిలిచిపోతుంది అనేది నా ఉద్దేశం. అండ్ అదే చెప్తున్నాం కదా, ఒక సీతాకోక రెక్కలు సప్పుడు వినగలిగితే, ఒక శీతాకాలం చలిలో వెచ్చని దుప్పటి కప్పుకొని పడుకోగలిగితే, లేదా ఒక వెన్నెల మన కంటిపాప మీద గిల్లుతుంటే, లేదా ఒక మట్టి వాసన మనకి చల్లుతుంటే,
ఎంత అందంగా మనం ఫీల్ అవుతామో అవి మనం బయట కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేం. కానీ అది చూస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు ఎలాంటి ఒక అనుభూతి మీకు కలుగుతుందో ఈ సినిమా చూసినప్పుడు తప్పకుండా అనుభూతి కలుగుతుంది. అండ్ రీసెంట్గా దాదాపు యాక్షన్ బేస్డ్ ఫిల్మ్స్ కంటిన్యూస్గా అవే వరుస పెట్టి సరంలాగా పేలుతూ వస్తున్నాయి. ఆ సరం మధ్యలో ఇదొక అందమైన చిచ్చుబుడ్డి, ఒక అందమైన భూచక్రం, అలాంటి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ సత్యం సుందరం వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ కొన్ని సినిమాలు మనం మనీ ఓరియంటెడ్గా మానిటర్ పరంగా చేస్తాం, కొన్ని మనసుకు నచ్చి చేస్తాం. ఇది రెండో కేటగిరీ. ఇది నాకు చూడంగానే నేను కార్తీ అన్నకి ఉండబట్లే కంటిన్యూస్గా 5 times కాల్ చేశాను. ఇఫ్ యూ రిమెంబర్ నా వన్ నైట్ ఐ కెప్ట్ ఆన్ కాలింగ్ యూ సడన్లీ ఎన్నపా వాట్ హ్యాపెన్, లేదన్నా వాజ్ ఓవర్వెల్మ్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. సో ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఇన్స్టెంట్లీ. దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ ప్రేమ్ గారికి అదే చెప్పాను నేను కలిసినప్పుడు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా అండి. సచ్ అ స్వీట్ అండ్ నైస్ ఫిలిం. మీరు మర్చిపోలేని ఒక సినిమా అవుతుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన శ్రీదేవి గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ కార్తీ గారు అండ్ అరవింద్ స్వామి గారు ఇస్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే ఇది ఎక్కడ ఒక సినిమా చూస్తున్నాను ఎమోషన్ అయితే కలగదు మీకు. ఓకే, మన ఫ్యామిలీతో మనం కూర్చొని మాట్లాడుతుంటే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేంత కెమిస్ట్రీ ఉంది. అండ్ దీంట్లో డీపెస్ట్ ఎమోషన్స్ కొన్ని చెప్పబడ్డాయి. అవన్నీ అద్భుతంగా పోర్ట్రేట్ చేసిన ప్రేమ్ గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి, చాలా మంచి సినిమా ఇచ్చినందుకు. నేను రాయడానికి ముందు స్కోప్ ఇచ్చినందుకు, ఏదో ఉండాలి కదా రాయడానికి, నాకు కూడా హై ఇవ్వాలి కదా రాస్తున్నప్పుడు. సో అంత స్కోప్ ఇచ్చిన ప్రేమ్ గారికి థ్యాంక్ యూ. అలా ఒగ్గా అసలు ఎడంకాలి ఇలా కొట్టినట్టు పర్ఫామ్ చేసేయగల మన కార్తీ అన్న అయితే అసలు ఎర్రకొట్టి చేతికిచ్చాడు. నేను ఇంకేం అంటే మీరు చూసుంటారు యాక్షన్ ఫిల్మ్స్ ఆయన చేయడం ఆయనకి అలవాటే. ఖైదీల నుంచి నేను రాశాను, నేను చూశాను ఖైదీలు సుల్తాన్ అన్ని. కానీ ఇందులో కనిపించే కార్తీ అన్న మాత్రం స్పెషల్. మీరు మర్చిపోలేని ఎంత స్పెషల్. మీరు మళ్ళీ మళ్ళీ ఓటీటీలో కూడా ఇది వచ్చిన తర్వాత 20-30 సార్లు చూసే ఎంత స్పెషల్. సో యూ విల్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ విచ్ కార్తీ అన్న ప్లేడ్. అండ్ థ్యాంక్ యూ కార్తీ అన్న. దిస్ has been our 15th film, almost I guess. So always glad to get associated with you, Anna. So thank you so much. And Suresh Babu garu, biggest fan of your work, and you are my inspiration. Thanks for coming here. And Prashant Verma bro, wonderful film recent ga chusanu. That's a wonderful work, Hanuman. Tollywood level ni penchiనందుకు thank you so much. And yeah, it is coming on 28th after Devara. 27th Devara వస్తుంది. Of course అది చూసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే దీనికి వచ్చేసి ఈ సినిమా కూడా చూసేయండి. విల్ బి రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందండి అంతే. అమేజింగ్ అండి. మొత్తానికి రైటర్ అనిపించుకున్నారు, ఎందుకంటే మొత్తం కళ్ళకు కట్టినట్టు ఎమోషన్స్ అన్ని చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. సో ఎస్, రాకేంద్ర మౌళి గారి మాటల్లో మనకు అర్థమైంది క్లియర్గా. ఈ సినిమా మనకి 96 సినిమా చూసినప్పుడు ఎలా అయితే మీ అందరిలోనూ ఫస్ట్ స్కూల్ డేస్లో ఉన్న లవ్ ఎలా గుర్తొచ్చిందో, ఫస్ట్ లవ్, అలాగా ఈ సినిమా చూసిన తర్వాత మనందరికీ మన మట్టి వాసన, మన ఊరిలోని మట్టి గుర్తు చేయడం అనేది జరుగుతుంది అని అర్థమవుతోంది. సో అంత ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ ఎమోషన్స్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఎస్, నాకు అక్కడ కనిపిస్తుంది మన మాస్కా దాస్ ఎంట్రీ. Come on guys, put your hands together to welcome our Maska Das Vishwaksen garu. Mechanic Rocky, hearty welcome to you. Satyam Sundaram pre-release event ki అతిథిగా వచ్చేసినటువంటి విశ్వక్సేన్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. KLM Fashion Mall Keep Loving More presents Satyam Sundaram pre-release event powered by MMN, Meeting Million Network and Double Horse. Music is on Think Music, PRO Vamsi Shekhar, and event is organized by UV Media, broadband partner Excel Broadband. ఓకే, సో సినిమా గురించి మనం అయితే చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము. కానీ ఈ సినిమా సాంగ్స్, గోవింద వసంత్ గారు ఇచ్చినటువంటి సాంగ్స్ ఎప్పుడు కూడా మనకి అలాగ నెమ్మదిగా ఎక్కుతూ ఉంటాయి. ఆ సాంగ్స్ని మనం ఎప్పటికీ మర్చిపోలేని ప్లేలిస్ట్లో పెట్టుకునేటువంటి సాంగ్స్ ఆయన ఇస్తూ ఉంటారు. మరి అటువంటి మ్యూజిక్ ఆల్బమ్ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. కెన్ వీ హ్యావ్ సుమన్ నీరజ్ డాన్స్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు ఇక్కడ చాలామంది కళ్యాణం సాంగ్ని ఆల్రెడీ చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే పాట పైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు.
ఎస్ ఎంతమంది పెళ్లి కొడుకులా పెళ్లి కూతుళ్ళు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సుమన్ నీరజ్ డాన్స్ టీమ్ ఫర్ దిస్ లవ్లీ పర్ఫార్మెన్స్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ఎస్ సో మరి ఈ సినిమాని ఆబ్వియస్గా మనందరికీ ఎంతో ఇష్టమైన బ్యానర్ తీయడం జరిగింది 2D ఎంటర్టైన్మెంట్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిక గారు ఈ బ్యానర్ పైన ఎన్ని వండర్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చారో మనందరికీ తెలుసు. కార్తీ గారు మంచి మంచి సినిమాలు ఈ బ్యానర్లోనే చేస్తూ వచ్చారు. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఇష్టమైన సూర్య గారు రోలెక్స్ 24 సినిమా ఇదే బ్యానర్ పైన మన ముందుకు తీసుకుని వచ్చారు. అండ్ ఆకాశమే నీ హద్దురా ఎన్ని అవార్డ్స్ తెచ్చిపెట్టిన సినిమా ఇదే బ్యానర్లో మనం చూసాము. జై భీమ్ ఇలా ఇదే బ్యానర్లో చూసాము. సో ఇంత మంచి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలని మనందరం రిలేట్ అయ్యే సినిమాల్ని అద్భుతమైన సినిమాల్ని అందిస్తున్నటువంటి 2D ఎంటర్టైన్మెంట్ గురించి ఒక చిన్న ఏవీ ద్వారా ఇప్పుడు మరింత తెలుసుకుందాము. కెన్ వీ హ్యావ్ ద ఏవీ ప్లీజ్? ఎంటర్టైన్మెంట్స్ సూర్య విలక్షణ హీరో, జ్యోతిక వర్సటైల్ యాక్ట్రెస్. ఈ దంపతులు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన సంస్థ 2D ఎంటర్టైన్మెంట్స్. మంచి కథలు ప్రేక్షకులకు చేరాలి అనే సంకల్పంతో మొదలైన ఈ నిర్మాణ సంస్థ మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అదే దారిలో ఎన్నో మంచి కథలను మనకందించారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన 36 వయసులో సినిమాతో మొదలైన ఈ ప్రయాణం ఆపై మేము సినిమాతో వరుస విజయాలు మరియు ప్రశంసలు అందుకున్నారు. పిల్లల్ని మనం పిల్లలుగా ట్రీట్ చేస్తేనే తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళని గౌరవం ఇస్తారు. పిల్లల్ని పుస్తక జ్ఞానానికి పరిమితం చేయకుండా వాళ్ళకి లోక జ్ఞానాన్ని నేర్పుతాం. ఇక విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సూర్య నటించిన 24 మూవీ గురించి చెప్పేదేముంది. సూర్య నట విశ్వరూపం, విజువల్ ఫీస్ట్ అండ్ రిజల్ట్ సూపర్ సక్సెస్. 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలని నాకు తెలుసు, కానీ ఏ తారీఖు ఏ టైం అని నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను వెళతాను, మా అమ్మా నాన్నల కోసం వెళతాను. విలక్షణ కథలను ఎంచుకోవడం, చక్కని ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా నిర్మించడం 2D ఎంటర్టైన్మెంట్ ఫార్ములా. అందుకే కార్తీతో చిన్నబాబు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను నిర్మించారు. కులం పేరుతో ఓట్లు అడుకునేవాడు, కులం పేరుతో వ్యాపారం చేసేవాడు, కులగతి ఉండకూడదు అంటూనే ఆ కులం కోసం చచ్చేవాడు. ఇలాంటి వాళ్ళు చెట్టు కట్టి కాల్ చేయాలి. సూర్య అండ్ సుధా కొంగర కలయికలో వచ్చిన ఆకాశమే నీ హద్దు ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. పెద్ద మనుషుల బిజినెస్ నీకెందుకయ్యా? వెళ్ళి మీ ఊళ్ళో పందుల్ని మేపుకో. మొత్తం 3 ఫ్లైట్స్, ఒక్కోటి 10 ట్రిప్లు వేస్తాయి. అప్పుడు ఒక రోజుకి 300 మంది రూపాయి టికెట్ మీద ప్రయాణిస్తారు. ఇక ఈ బ్యానర్ లో వచ్చిన జై భీమ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇలా కంటెంట్ బేస్డ్ మూవీస్ ని కమర్షియల్ గా నిర్మించే బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్. ఓ ఇన్నోసెంట్ ట్రైబుల్ మనకి న్యాయం దక్కాలనే పోరాడుతున్నాను సార్. కోర్టులో న్యాయం దక్కపోతే రోడ్డు మీదకి వెళ్ళి పోరాడతాను. పోరాటానికి లా అనేది నాకు వెపన్. దట్స్ ఆల్. ఇప్పుడు కార్తీ అండ్ అరవింద్ స్వాములతో 96 లాంటి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ అందించిన ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో సత్యం సుందరం మూవీని నిర్మించారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎంతగానో అనుభవం ఉన్న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ వారు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కథను నమ్మి సినిమా తీసే జెన్యూన్ ప్రొడక్షన్ హౌస్ 2D ఎంటర్టైన్మెంట్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ విషింగ్ ఆల్ ది సక్సెస్. ఎస్ మరి 2D ఎంటర్టైన్మెంట్ నిర్మించినటువంటి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ ప్రతిష్టాత్మకంగా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్ చేయడం జరుగుతోంది. గ్రాండ్ రిలీజ్ని సెప్టెంబర్ 28 నుంచి మన ముందుకు తీసుకురావడం జరుగుతోంది. సో మరి ఇంకా ఇంత మంచి బ్యూటిఫుల్ ఎమోషన్స్ని పంచుతున్నటువంటి సినిమాకి సంబంధించి ట్రైలర్ చూసే టైం వచ్చేసింది. సో ఆలస్యం చేయకుండా సత్యం సుందరం ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఆ ఊరెళ్ళని భయపడుతున్నావు నువ్వు? నీకు ఆ ఊరన్నా ఇల్లన్నా ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. అక్కడికి వెళ్తే ఎమోషనల్ అయ్యి ఏడుస్తానని భయపడుతున్నావా?
ఇది చూడండి ఐటమ్స్ అదిరిపోయి బావా. చామదుంపలు ఎప్పుడు, వంకాయ పచ్చడి, మసాలా గారె, నంచుకోవడానికి అల్లం చట్నీ. ఇదేంటో తెలియట్లేదు రే. ఐటమ్స్ ఏమన్నా కలిపితే చెప్పంటారా మేము అప్పుడే. ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు. అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. నైట్ భోజనం అయిపోయిందండి. చెయ్యి గుట్టు పుత్తూరు కట్టు కట్టిస్తావు మ్యాన్. నా చెయ్యి ఇచ్చేసి పుత్తూరు కట్టి కట్టిస్తావా? పెళ్లిలో ఏం జరిగింది నీకు మొత్తం చెప్పేమంటావా? నా మాట పని చంపేస్తా నిన్ను రే. బాబా 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 కొరుకుతున్నాయా? ఆంటీ కదో సరదా. ఆయనకు మీరంటే ఎంతో ప్రాణం. ఎవరు ఫస్ట్ చేసేస్తారో చూద్దామా? చూసుకుందావా? దానమ్మ పంట ఈ రోజుని ఆయన ఈ సంవత్సరం అంతా వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరికీ చెప్పుకొని సంతోషపడతారు. బావోయ్ నీ చెప్పులు వేసేసుకున్నాను. బుస్సు బుస్సుని ఇది వెరీ సాఫ్ట్. నీవు గేలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా. డాన్స్ కూడా బాగానే చేస్తాను బావా. డాన్స్ వచ్చి నాకు చిరంజీవి స్టెప్ కూడా వేస్తాను. మైకేల్ జాక్సన్. బావా హరి హ్యాపీ. వెరీ హ్యాపీ. నువ్వు హ్యాపీయా? డబుల్ హ్యాపీ. బావా మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చా? జడివాన ఝరిలో తడిసున్న పర్వతము కరిగేనా, లింగంతా కరుగుతు జారేనా చినుకు తడికే. అందరి చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, స్వర్ణ యుగం, గ్లోరియస్ పాస్ట్. బ్యూటిఫుల్. నిజంగా మేము కూడా డబల్ హ్యాపీ కార్తీ గారు. మిమ్మల్ని అరవింద్ స్వామి గారిని కలిసి ఇంత మంచి ఎమోషన్స్లో చూడడం అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వి ఆల్ నో ప్రేమ్ కుమార్ గారు ఆ సటిల్ చిన్న చిన్న ఎమోషన్స్ని ఎంత బాగా టచ్ చేస్తారు, మమ్మల్ని అందరిని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతారని మాకు తెలుసు. సో ఈసారి అంటే చాలామంది మనందరం కూడా మన ఊర్ల నుంచి దూరంగా సిటీకి వచ్చి ఏదో ఒక పని మీద ఇక్కడ సెటిల్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. సో ఆ మట్టి వాసనని గుర్తు చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అక్కడ మనకి ఉన్నటువంటి కజిన్స్తో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనందరం డెఫినెట్గా గుర్తు చేసుకుంటాం అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. మరి ఎస్, ట్రైలర్ చూడగానే స్టేజ్ పైకి ఒక స్పెషల్ పర్సన్ని పిలిచి ఆయన రియాక్షన్ని, ఆయన మాటల్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మనం మాస్కర్ దాస్కి వెల్కమ్ చెప్పేద్దాము. టు ద స్టేజ్ విశ్వక్ సేన్ గారు, మెకానిక్ రాకీగా అతి త్వరలో మన ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ గారికి హార్డీ వెల్కమ్. సో ఆల్రెడీ సూపర్గా ప్రమోషన్స్ అయితే జరిగిపోతున్నాయి. సో ఈసారి మాత్రం సత్యం సుందరం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాము. సార్ ఫస్ట్లీ సో నైస్ టు సీ యూ సార్. మీరంటే చాలా ఇష్టం నాకు సిన్స్ యువర్ ఫస్ట్. అండ్ మేము చెప్పుకునేది కార్తీ గారు అంటే మేము తెలుగు హీరో అని చెప్పుకుంటాము. మేము యువర్ ఎవర్, మీరు ఎప్పుడు అనిపించరు. మీరు ఇంటర్వ్యూలో సినిమాలో చూడడం కాదు, మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా మాకు తెలుగులోనే అనిపిస్తారు. సో దిస్ ఈజ్ యువర్ హోమ్ సార్. సో వెల్కమ్ బ్యాక్ హోమ్ అగైన్. వస్తూ ఉంటారు కదా రిలీజ్ అప్పుడల్లా. అండ్ ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్లీ మై ఫేవరెట్ సునీల్ సార్ అండ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్. మీ హ్యాండ్తోనే స్టార్ట్ అయింది సార్ నా కెరియర్. సో హ్యాపీ టు సీ యూ హియర్. ఓకే, సో ఫస్ట్లీ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ 96 సార్. నేను చెన్నై వచ్చి చూసాను ఆ సినిమా. అంటే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ ఇన్ సత్యం ఇన్ చెన్నై. సో ఇట్స్ లవ్ స్టోరీ అయినా కూడా ఒక లవ్ స్టోరీకి ఆ సినిమాకి ఒక మాస్ సినిమా లెవెల్ విజిల్స్ కానీ అర్పులు కానీ చూసిన నేను థియేటర్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అండ్ డెఫినెట్లీ టు డూ అంటే డ్రీమ్ డైరెక్టర్స్లో ఐ డెఫినెట్లీ హ్యావ్ యూ ఇన్ మై లిస్ట్ సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీ అన్న మీరు చెప్పారని చెప్పారు. అండ్ షివరింగ్ వస్తుంది, ఒక నిమిషం. ఐ లవ్ యూ రా. సో ఫస్ట్లీ ఆల్ ద బెస్ట్. 28th సినిమా చూడండి డెఫినెట్లీ. 27th దేవరా. సో నిన్న నాతో తెలుగు ఎక్కువ నాతోటి అభిమానులు అంటారా, నాతో పాటు. సో నిన్న నాలాంటి ఒక 40,000 మంది
వచ్చి క్యాన్సిల్ అయిన ఈవెంట్కి అందరు ఫీల్ కాకుండా ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఆన్ 27th. అండ్ సో 2 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో 27th రోజు ఫుల్ బాటిల్ తాగినంత హై వస్తే 28th రోజు ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బి అ రిఫ్రెషింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్. సో ఆల్ ద బెస్ట్ టు ద బోత్ ఫిలిమ్స్. అండ్ మా తెలుగులో ఒక్కసారి 4 బ్లాక్ బస్టర్లు ఒకటేసారి భుజాల మీద వేసుకునే టైపు. సో బోత్ ద ఫిలిమ్స్ షుడ్ డూ వెల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మాస్కదా స్పీచ్ అనిపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ విశ్వక్ సేన్ గారు షూట్లో బిజీగా ఉండి మధ్యలో టైం తీసుకుని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది. సో అందుకనే ముందుగానే ఆయన స్పీచ్ ఇచ్చేసి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ సేన్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్ ఆఫ్ సత్యం సుందరం. సో 28th నుంచి మన ముందుకు వస్తుంది ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్. KLM Fashion Mall, keep loving more presents. Satyam Sundaram pre-release event powered by MMN, Meeting Million Network and Double Horse. Event is organized by UV Media. Excel Broadband is the broadband medium. And of course, PRO Vamsi Shekhar. Yes, మరొకసారి విశ్వక్ సేన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్యం సుందరం 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన రూపొందినటువంటి చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించినటువంటి 2 దిగ్గజాల లాంటి బ్యానర్స్. ఒకటి సురేష్ ప్రొడక్షన్స్, ఇంకొకటి ఏషియన్ సినిమాస్. ఈ 2 బ్యానర్లు సంయుక్తంగా కలిసి మన ముందుకు రావడం అనేది ఒక అద్భుతమైన విషయం అని చెప్పాలి. నిర్మాణ రంగంలోనూ డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ దిగ్గజాలైనటువంటి ఈ 2 బ్యానర్స్ కలయికగా మన ముందుకి ఆల్రెడీ జైలర్ లాంటి సూపర్ సక్సెస్ఫుల్ సినిమాని తీసుకుని వచ్చారు, బాక్ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించారు. అండ్ ఈసారి సత్యం సుందరం సినిమాని మనకు అందిస్తున్నటువంటి ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ గురించి ఒక ఏవి ఇప్పుడు చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్? తెలుగు సినిమా ప్రయాణంలో దశ దిశలు నేర్పిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. అలాగే డిస్ట్రిబ్యూషన్ రంగంలో మొదలుపెట్టి నిర్మాతలుగా కొనసాగుతున్న మరో సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్. సురేష్ ప్రొడక్షన్స్ మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు గారు 1964లో ప్రారంభించిన ఈ నిర్మాణ సంస్థ 6 దశాబ్దాలుగా 13 భాషలలో 150కి పైగా చిత్రాలను నిర్మించి ఘన విజయాలను సొంతం చేసుకుంది. అంతేకాక మరెన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ అందుకుంది. సురేష్ బాబు గారి నిర్మాణ సారథ్యంలో ఈ సంస్థ మంచి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను వారి సినిమాల ద్వారా అలరిస్తూ వస్తోంది. ఏషియన్ సినిమాస్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా 55 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల ఏషియన్ సినిమాస్ వారు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ గారు నారాయణ్ దాస్ నారంగ్ గారి లెగసీని కొనసాగిస్తూ పరిశ్రమలో మంచి చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. 2 బడా నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLPగా ఏర్పడి తెలుగులో చిత్రాలను అందిస్తున్నారు. మొదటి ప్రయత్నంగా జైలర్ చిత్రం ద్వారా అద్భుత విజయాన్ని అందుకున్నారు. బాగా దూరం పోయాను, ఫుల్లుగా పూర్తి చేస్తే కానీ మళ్ళీ రాను. ఆ తర్వాత బాక్ సినిమాతో చక్కటి హిట్ అందుకున్నారు. ఆపై ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రాయన్ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ కలెక్షన్ లో అందుకుంది. ఇక శంకర్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన హై బడ్జెట్ చిత్రం భారతీయుడు 2 మూవీని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP అందించింది. మూవీస్ మాత్రమే కాదు, కంటెంట్ ఉన్న సినిమాలను సైతం తమ డిస్ట్రిబ్యూషన్ స్కిల్స్ తో సక్సెస్ అందించగలరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 35 చిన్న కథ కాదు అనే సినిమాని. క్లాసిక్ సక్సెస్ అందుకుంది ఈ సినిమా. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. ఆ సున్నాని మనం దాటాలి, గెలిచి తీరాలి. ఇప్పుడు
హీరో సూర్య మరియు జ్యోతిక నిర్మాతలుగా కార్తీ అండ్ అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మూవీని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP. అతి త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్ మూవీని కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతోంది. తమ అనుభవంతో మంచి సినిమాకు మంచి విజయాలు అందిస్తున్న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ విషింగ్ ఆల్ ది సక్సెస్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మన లెజెండరీ ప్రొడ్యూసర్స్ కి వెల్కమ్ చెప్పేద్దాము. సురేష్ బాబు గారికి ముందుగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో సురేష్ బాబు గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సార్, అందరికీ నమస్కారం. నేను ఎలా చెప్పాలంటే కార్తీ ఈజ్ లైక్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వర్క్ విత్ అస్. His brother and Karthi are really dear friends of my son and my brother. Karthi, wish you all the best. And Prem, 96 was a very, very dear film for me. When I was watching the film with all my unit members, in the Tamil version, I was very excited, much more than all of them. Then they said, "Sir, meeke unna love undinda illantidani adigaru." This film also really waiting for what that emotion is. I can feel it and I know it is there. I'm really curious to know. Ante we are not having people who are making films from the heart. And I'm really, really very, very appreciative of you to continue this. Keep up this great work. Karthi, please tell your brother this is going to be a great film. We'll do all our best. Heroine, Helama, Prashant Thai, Bujji. I was sitting there and then Bujji was watching the trailer. Trailer అయిపోయిన వెంటనే he said, "బాబు ఈ సినిమా బాగా ఆడుతుంది. కార్తీ ఏడిస్తే సినిమా హిట్ అయిపోయింది అందుకనుకున్నా." So we really wish we'll do our best to make this film as good as possible. Thank you all very much. Hi ma Benilka, how are you babu? Good, good. I heard the dialogues in the dub. You've done a good job. నేను భయంగా చూశాను ఇందాక ట్రైలర్ డబ్బింగ్ సరిగ్గా చెప్పించారా లేదా అని. భాష బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జాన్వి గారు ఒక్క మాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారికి అండ్ సునీల్ నారంగ్ గారికి. యాక్చువల్లీ ఇక్కడ మంచి మంచి సినిమాలను నిర్మించడం మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులు మిస్ అవ్వకుండా మంచి మంచి చిత్రాలని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కూడా చేస్తూ ఉన్నారు. సో అలాగే సత్యం సుందరం సెప్టెంబర్ 28 నుంచి ఒక బ్లాక్ బస్టర్ మూవీగా, ఒక మెమరబుల్ ఫిల్మ్గా నిలిచిపోవాలి థియేటర్స్ దగ్గర అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ సినిమాలోని సాంగ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద డాన్స్ టీమ్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. వరి సాంగ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సుమన్ నీరజ్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. ఓకే, అప్పుడే గెటప్పులు మార్చేశారు మా వాళ్ళు. ఓకే, ట్రాక్ ప్లీజ్. 1 2 1 2 3 4. With the movies Arya and Jagadam. So this is very, very special for me. Only then I shifted to Tamil. And we are also honored to share the screens with the movie Devara because, of course, I am a big fan of Junior NTR. And that movie has been shot by my guru, cameraman Mr. Ratnavel sir. So it's very, very special for me. And I'm very overwhelmed to see all the esteemed guests and you all, everyone, press and fans. Thank you so much. See you on 28th. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుగు నేర్పించడానికి ఇద్దరు ఉన్నారు సార్ ఈ సినిమాకి సంబంధించి. సో కార్తీ గారు మా తెలుగు అబ్బాయి కాదు, కార్తీ గారు ఇప్పుడు సత్యం సుందరం సినిమా కోసం మనందరి కోసం ఇంత దూరం చాలా రోజుల తర్వాత వచ్చారు కాబట్టి ఒక్కసారి ఆయనతో కాస్త ముచ్చట్లు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. బావమరుదులుగా ఇద్దరు మన ముందుకు వస్తూ ఉన్నారు. కార్తీ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఎవర్రా మీరంతా? సో కార్తీ గారు, థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బావా
ఈ సినిమాతో బావా అనే పదం ఇప్పుడు ఎవర్రా మీరంతా ఎలా కామన్ అయిపోయిందో ఈ సినిమాతో ఇదొక మీమ్స్ చాలా స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది. ఏం స్టార్ట్ అవుతుందని మీకు ఏమైనా ఒక క్లారిటీ ఉందా? దేని మీద మీమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని? మీమ్ కి ఆ విస్తరాకుల దగ్గర కూర్చుని తిన్నప్పుడు కాదు, మీమ్ కి ముందు ఆ, కజిన్స్ గ్రూప్ అని ఒకటి ఉంది కదా, అవును. అందరికి ఉందా? కజిన్స్ గ్రూప్ ఉందా? ఉంటేనే కజిన్స్ గ్రూప్ యాక్టివ్ అయిపోతుంది ఈ సినిమా చూస్తాగా. యాక్టివ్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ. yes. అందరు ఎప్పుడు చెప్తారు, ఏంట్రా ఈ గ్రూప్ ఇంత సైలెంట్ గా ఉంటుంది, ఎవరు మాట్లాడలేదు, ఒక మీమ్స్ కూడా లేదు, ఏం ఫార్వర్డ్ కూడా లేదని చెప్తారు కదా. ఈ సినిమా చూస్తేనే యాక్టివిటీ పెరిగిపోతుంది. పర్ఫెక్ట్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు లేదా ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడు మీకు గుర్తొచ్చిన ఆ కజన్ ఎవరు, ఆ బావమరిది ఎవరు మాకు తెలియాలి. దాని ముందు ఐ థింక్ మా అమ్మ ఊరు, అదే నాకు గుర్తొచ్చింది. నా సమ్మర్ హాలిడేస్ మొత్తం పల్లెటూరులో జరిగింది. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నైట్ ట్రైన్ తీసుకుంటూ అక్కడ వెళ్దాం అండ్ తిరిగి రావడం అంటే వి స్టార్ట్ క్రయింగ్. చెన్నైకి రావడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు, నాకు ఎప్పుడు విలేజ్ చాలా ఇష్టం. సో మై చైల్డ్హుడ్ గుర్తొచ్చింది అని చెప్పొచ్చు. వావ్ వావ్. చైల్డ్హుడ్ అంటే అందులో కజిన్స్, అత్తయ్య, మామయ్య అందరూ ఉంటారు కాబట్టి మాకు కూడా అలాగే గుర్తొస్తుంది సినిమా చూసాక అని అనుకుంటున్నాము. మనం ఆల్రెడీ మీమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒక్కసారి మీకోసం మీమ్స్ కొన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది, చూద్దామా? కెన్ వి హ్యావ్ ద మీమ్ ప్లీజ్? దేవుడు ఉన్నాడు రా, దేవుడు లేడురా. యాక్చువల్లీ ఈ మీమ్ ద్వారా మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఇలాంటి సిచ్యువేషన్ మీ రియల్ లైఫ్లో ఏం వచ్చింది అని. యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్టు, దానిలో ఫీమేల్ 20 ఫీమేల్ 16 ఏదైనా ఉందా అలా చూసాక ఒక ఫీమేల్ 20 ఫీమేల్ 18 ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నారా అని చెప్పాము. లోపలికి వెళ్ళాక నా సీట్ పక్కన అమ్మాయి ఏదైనా ఉంటే చూస్తే లేదు, అదే బామ్మ కూర్చుంటుంది. సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేడురా అని చెప్పాము అప్పుడు. వామ్మో, వెరీ మచ్ రిలేటబుల్ కదా మీ అందరికి. నెక్స్ట్ మేము చూద్దాం. ఇది అసలు సూపర్ డూపర్ ఫేమస్ మీమ్. సో ఒక్కసారి ఆ డైలాగ్ ఒకసారి చెప్పరా మళ్ళీ? ఇప్పుడే చెప్పాను కదా. మరి రే ఎవర్రా మీరంతా. సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది? ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని. బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను, నా కజిన్ చదువుతున్నాడు, కాలేజీకి వెళ్ళాను. అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను, 10 మంది కూర్చున్నారు. అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు. వీళ్ళందరితో మాట్లాడలేదు. అక్కడ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు, అక్కడ చూడలేదు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఎవర్రా మీరంతా అని అనిపించింది అక్కడ చూసాక. ఓకే, అమ్మా కార్తీ గారు ఎంత అప్డేటెడ్గా కాలేజ్ విషయాలను కూడా మర్చిపోలేదంటే మామూలుగా లేదు. నాకు సాడ్గా అనిపించింది. అందరూ ఫోన్లోనే మాట్లాడుతున్నారు, ఫోన్లోనే లవ్ చేస్తున్నారు, అన్ని ఫోన్లోనే జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. ఎస్, నెక్స్ట్ మీమ్ ప్లీజ్. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మీమ్. ఇది ఎందుకు మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్లా ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్లవ్వాలి. సో రిలీజ్ డే ముందు, రిలీజ్ రోజు, రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్ పేపర్గా పెట్టుకుని చూసుకుంటాలి అంతే. అమ్మ పని అన్నీ అయిపోయింది, ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా, సో అప్పుడు చిల్ అవ్వాలి. ఓకే, సో ఎస్, మీమ్స్ అయితే అయిపోయాయి. ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు మరికొద్ది సేపట్లో తెలుసుకుంటాము. ఎస్పెషల్లీ సత్యం సుందరం గురించి మళ్ళీ మాట్లాడదాము. థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు ఫర్ దాట్.
ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా కాలం తర్వాత మనందరినీ పలకరిస్తున్నటువంటి మన తెలుగు అమ్మాయిని పిలిచే టైం వచ్చేసింది. మన బ్యూటిఫుల్ శ్రీదివ్య గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? బస్ స్టాప్ సినిమా, కేరింత సినిమా మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని వండర్ఫుల్ తెలుగు సినిమాల్ని చేయడంతో పాటు ఇతర భాషల్లో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని చేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి శ్రీదివ్య గారు ఈసారి కార్తీ గారితో కలిసి మన ముందుకు వస్తూ ఉన్నారు. సో అందరికీ నమస్కారం. నాకేం అర్థం కాలేదు. సత్యం సుందరం నాకు మా టీంకి మాత్రమే స్పెషల్ కాదు, చూసే ఆడియన్స్ అందరికి కూడా స్పెషల్ అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే 96 ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలుసు. ఇది దానికన్నా ఎక్కువ మ్యాజిక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడే ఇందాక రాకెన్ మౌలి గారు చాలా బాగా చెప్పారు మూవీ గురించి. ఆయన ఫిల్మ్ చూశారు కాబట్టి మీరు అంత బాగా చెప్పారు. మొన్న విజయ్ సేతుపతి సార్ కాల్ చేశారు డైరెక్టర్కి, ఆయన కూడా చాలా బాగా చెప్పారంట. సూర్య సార్కి మాటలు రాలేదంట మూవీ చూశాక. ఇవన్నీ విన్నాక నేను వెయిట్ చేయలేకపోతుంది, నేను ఇంకా చూడలేదు ఫిలింని. సో 96 లాంటి ఫిలిం చేసినందుకు, మళ్ళీ సత్యం సుందరం చేసినందుకు ప్రేమ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ 2 ఫిలిమ్స్కి గోవింద్ వసంత్ సార్తో కలిసి ఇంత మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. కార్తీ సార్, ఇది నా సెకండ్ ఫిలిం. కార్తీ సార్ నాకు యుగానికి ఒక్కడే చూశాను నేను, ఫస్ట్ ఫిలిం అయింది గెలాక్సీ థియేటర్లో చూశాను. నాకు అప్పుడే చాలా నచ్చేశారు. ఎవర్రా మీరంతా అనేది నాకు కూడా ఫేవరెట్. సో నా ఫేవరెట్ స్టార్తో నాకు వర్క్ చేయడం నాకు ఎప్పుడూ హ్యాపీ. చాలా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మా టీం అందరికీ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది, చాలామంది ఫిలిం చూసి చెప్పేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. 27th ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నా ఫిలిం అని కాదు, చాలా స్పెషల్ ఫిలిం అవుతుంది అందరికీ అని అనిపిస్తుంది. మనం మిస్ అవ్వద్దు ఇలాంటి సోల్ఫుల్ ఫిలిమ్స్ని. ఇలాంటి ఫిలింని ప్రొడ్యూస్ చేసినందుకు సూర్య సార్, జ్యోతిక మ్యామ్, రాజశేఖర్ సార్కి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఇక్కడ మా మమ్మీ వచ్చారు, మా ఆంటీ కూడా వచ్చారు, రెడీగా ఉన్నట్టున్నారు మా మమ్మీ ఏడవడానికి. థ్యాంక్ యూ మమ్మీ, ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదివ్య గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ సత్యం సుందరం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్కి టీమ్ని విష్ చేయడానికి విచ్చేసిన మన ఫెంటాస్టిక్ అండ్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. లెట్స్ వెల్కమ్ ప్రశాంత్ వర్మ గారు ఆన్ టు ద స్టేజ్. హనుమాన్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రశాంత్ వర్మ గారు ఈజ్ హియర్ టు విష్ ద టీమ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ కార్తీక్ గారి ఫ్యాన్స్కి ఇందాక నుంచి ఏం చెప్తున్నా, కార్తీక్ గారు అడుగుతున్నారు ఏమన్నాను ఒకసారి మళ్ళీ అని. ఇందాక అరుస్తున్నారు కదా. Firstly, I'll start with all the esteemed guests here. Bujji garu, Suresh Babu garu, Prem garu, Karthi garu, Sridivya garu, Raken Mauli, and Asian Sunil garu and his daughter. I wish you all the best for this film, sir. And ikkada raavadam chala aanandanga undi. Few months back Karthi gan kalsanu Chennai lo. Almost 6 years tarvata Chennai elanu Karthi gan kalavaniki. సో హోప్ఫుల్లీ పీవీసీయూలో ఆయన కూడా చూస్తామమ్మా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అండ్ యా డెఫినెట్ ఆల్రెడీ చెప్పాను, ఆయన ఒప్పుకోవాలి ఇంకా. సో ప్రేమ్ కుమార్ గారు, 96 ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐవ్ సీన్ ద ఫిల్మ్. యూ కెనాట్ ఇమాజిన్ హౌ మచ్ దిస్ ఫిల్మ్ మెంట్ టు మీ. అండ్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్, అంటే లైక్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ హడావిడి, ఈ హస్ల్, వీటిలన్నిటి మధ్యలో ఆ సినిమా చూపించినప్పుడు ఇట్ వాజ్ లైక్ అ పాజ్ అనమాట. ఒక చిన్న పాజ్ అయింది నా లైఫ్ అంతా. ఒక చిన్న అలా పాజ్ తీసుకుని మొత్తం ఫీలింగ్ లోపల తీసుకుని దాని తర్వాత మళ్ళీ ఐ గాట్ బ్యాక్. సో గోవింద్ వసంత ఇస్ లైక్
మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు ఆ మూవీ చూసిన తర్వాత. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా, అంటే బిఫోర్ ఐ గాట్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఈవెంట్, ఐ వాజ్ లిజనింగ్ టు 96 మ్యూజిక్ అండ్ దెన్ కాల్ చేయగానే డెఫినెట్గా ఐ విల్ కమ్ అని చెప్పాను. అండ్ యా, ఐ మీన్ కార్తీక్ గారు అన్నట్టు, బుజ్జి గారు అన్నట్టు, కార్తీక్ గారు ఏడిస్తే సినిమా హిట్ అంటారు కదా. సో 96 ఫిల్మ్తో ఏడిపించారు. అది కాకుండా జస్ట్ ఈ ట్రైలర్లోనే నేను ఫస్ట్ టీజర్ చూశాను, తమిళ్లో చూశాను. నాకు తమిళ్ అస్సలు రాదు. అయినా దెర్ వాజ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్ జస్ట్ బికాస్ ఆఫ్ కార్తీక్ గారి యాక్టింగ్ చూస్తున్నా. యూనో తెలియకుండా హీ కెన్ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అనమాట, అస్సలు తమిళ్ రాకపోయినా సరే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ సత్యం అండ్ సుందరం. అండ్ విషింగ్ ఏషియన్ సునీల్ గారు, సురేష్ బాబు గారు ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ రిలీజ్. అండ్ యా, ఐ మీన్ లైక్ I'm really looking forward to listen to all the songs from Govind Vasanta. Thank you so much for inviting me here. Thank you. Yeah, Jai Hanuman. థ్యాంక్ యూ, Jai Hind. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, మీ బావ గురించి, బావమరుదులు, ఆబ్వియస్గా కజిన్స్ మధ్య బోల్డ్ అన్ని అల్లర్లు అన్నీ ఉంటాయి కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా ఉన్నాయండి కజిన్స్తో. అంటే ఇప్పుడు మొన్న చాలా ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత మళ్ళీ మా కజిన్స్ అందరం రీసెంట్గా కలిసాము. ఐ థింక్ అంటే ఆల్మోస్ట్ ఈ హడావుడిలో పడిపోయిన తర్వాత, అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మా కజిన్స్ని ఎవరిని కలవలేదు. ఐ థింక్ ఐ కుడ్ రిలేట్ టు అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఇన్ దిస్. సో మీరు అరవింద్ స్వామి గారు అయితే, కార్తీక్ గారు లాగా ఫిల్టర్ లేని కజిన్ ఎవరున్నారు మాకు తెలియాలి. నాకు నిజంగా కార్తీక్ గారు లాంటి కజిన్ ఉంటే బాగుండి అనిపించింది చూసిన తర్వాత. ఉంటే చాలా ఎక్కువ సార్లు వెళ్ళేవాడిని ఈ పాటికి విలేజ్కి. అంతే ఇక్కడ పబ్లిక్ ఇంటరాక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది వాళ్ళ ఈవెంట్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు. లుకింగ్ ఫార్వర్డ్, ఇందాక అన్నట్టుగా మీ ఇద్దరి కాంబినేషన్లో కూడా త్వరలో రావాలి, మేము చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్. థ్యాంక్ యూ. ఓకే, సో దట్ వాజ్ our Prashant Verma garu for you all. Thank you so much once again, Prashant Verma garu. So yes, మరి ఇక మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ పర్సన్ కోసం మాట్లాడుకోవడం మొదలు పెడదామా? యుగానికి ఒకడు సినిమాతో వచ్చారు, ఆవారాగా వచ్చారు, మనలో ఒకడు అనిపించేసుకున్నారు. అక్కడి నుంచే ఎంత ప్రేమని ఇక్కడ తెలుగు ప్రేక్షకులు వారికి అందిస్తున్నారో అంతే ప్రేమతో స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుతూ మనందరికీ దగ్గరైపోయి మన ఇంట్లో అబ్బాయిగా మారిపోయారు. మనందరినీ హృదయాల భర్తీ చేసినటువంటి కార్తీక్ గారి గురించి ఒక ఏవి చూసేద్దామా? కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్ళే ముందు ఏం చేస్తామన్నో తెలియదు కదా సార్. కార్తీ కలర్ఫుల్ సినిమాల కన్నా కంటెంట్ ఉన్న సినిమాలతో మెప్పించే హీరో కార్తీ శివకుమార్. పేరుకు తమిళ్ హీరో, కానీ తెలుగు వాళ్ళు మెచ్చిన హీరో. అన్నకు తగ్గ తమ్ముడిగా, తండ్రి పేరు నిలబెట్టిన కొడుకుగా, ఒక మంచి నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన ఖైదీ మన కార్తీ. సత్తామని భయం ఎక్కువ, సావునైనా ఎదిరించి సావాల్సి, ఇలా కాళ్ళ మీద పడి కాదు. మంచిగా చదువుకో అప్పుడే సినిమా అని అన్న నాన్న శివకుమార్ గారి మాటకు విలువనిచ్చి అమెరికాలో చదివి అక్కడే ఫిలిం కోర్స్ కూడా చేసి మణిరత్నం యువ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఆపై మల్లిగాడుగా మనవారికి పరిచయం అయ్యాడు. యుగానికొక్కడితో తెలుగు వారి గుండెల్లో ఫిక్స్ అయిపోయాడు. సినిమాతోనే తన గమ్యమని తెలుసుకున్నాడు కాబట్టి విలక్షణ సినిమాలతో నటుడుగా మెప్పిస్తూ వచ్చాడు. ఒక ఆవారా, నా పేరు శివ, బిర్యానీ, కాశ్మోరా, ఖాకీ, ఇలా సినిమాకి వెర్సటాలిటీ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. నువ్వేమైనా కానీ ఎవరైనా కానీ అది నా ప్రాబ్లం కాదు.
నీ మనిషి నా మీద చేసాడు, అనవసరంగా నాతో పెట్టుకున్నాడు, అందుకే కొట్టాను. ఈ గ్యాంగ్ సంబంధించిన ఏ ఒక్కడిని వదలకూడదు. మళ్ళీ సౌత్ లో అడుగు పెట్టాలనే ఆలోచనకి వాళ్ళు ఒడిగిపోవాలి. చేద్దామా? నటన వాళ్ళ రక్తంలోనే ఉంది. అందుకే లవర్ బాయ్ పాత్ర అయినా, పోలీస్ రోల్ అయినా, విలేజ్ హీరో అయినా, జానపదమైన కార్తీ వేషం కడితే అది హిట్టే. శ్రద్ధగా ఉద్దిగా పద్ధతితో బుద్ధిని స్వాధిలోకి తెస్తే సిద్ధించని సిద్ధి లేదని శుద్ధ సాముద్రికలో ఉంది. మీనాక్షి నీ అంత ఫిగర్ కాదులే, నువ్వు కత్తిలా ఉంటావు. మా అమ్మ తిడుతున్నప్పుడు నేను ఇలా ఈయన అవుతుంటే మెంటల్ అనుకుంటారు సార్. నా పొత్తుకి ఈడొకడు. ఇక డైరెక్ట్ తెలుగులో చేసిన ఊపిరి మూవీలో కార్తీ తన నటనతో నవరసాలు పండించగలిగారు. బయట ఇల్లు చూసి సగం ఫిక్స్ అయ్యా, మిగతా సగం నిన్ను చూసి ఫిక్స్ అయ్యా. తెలుగు వారికి కార్తీ అంటే ఎంత ఇష్టం అంటే తెలుగులో డబ్బింగ్ కాని మద్రాస్ సినిమాని కూడా చూసి అభిమానించే అంత. ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు, పాత్రకి ఎంత గొప్పగా న్యాయం చేశాం అన్నదే ఈ చిన్నబాబు లెక్క. అందుకే ప్రతి పాత్రతో విజిల్స్ వేయించుకొని అభిమానం సంపాదించుకున్నాడు. నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని ముని మాపులో పసి పాపైలా నా కను పాపలే నీ జాడల్లో దోగాడనే. కార్తీ మాట్లాడే తెలుగుకి కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు భాష అన్నా, తెలుగు ప్రేక్షకులు అన్నా ఎంతగానో లవ్ చేస్తారు కార్తీ. ఎవర్రా మీరంతా ఇంత ప్రేమిస్తున్నారే? మీరెవర్రా? చేతి పనిలోనా రాజుని నేనే పనితనం చూసి రాని చెప్పదా స్వాగతం. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అజాత చిత్రపులు అంటే కార్తీ అండ్ సూర్య అనేది సత్యం. రీసెంట్ సెన్సేషన్ పొన్నియిన్ సెల్వన్ లో వందీయ దేవునిగా కార్తీ పెర్ఫార్మెన్స్ కి దేశమంతా శుభాషంది. నేను ఆదిత్య కరికాలుడి స్నేహితుడిని, వల్లవరాయ వంద్యదేవ్. నా యువరాజుతో సరిసమానంగా పోరాడే భాగ్యం నాకు దక్కింది. ఎనర్జెటిక్ రోల్ అయినా, అండర్ ప్లే రోల్ అయినా మీటర్ మిస్ కాకుండా యాక్ట్ చేయడం కార్తీ స్పెషల్. ఇప్పుడు అన్నయ్య సూర్య 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సత్యం సుందరం అంటూ మరో డిఫరెంట్ కథతో వస్తున్నారు కార్తీ. కొత్త కథలకు, కొత్త పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన కార్తీ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ విషింగ్ హిమ్ ఆల్ ది సక్సెస్. కార్తీ, వి లవ్ యు. వావ్, సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ యాక్చువల్లీ. కార్తీ గారు ఒక్కొక్క సినిమాని గుర్తు చేసుకుంటుంటేనే మా మొహాల్లో స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఎస్, అంత మంచి టాలెంటెడ్ పర్సన్గా మనందరికీ తెలుసు. తన అద్భుతమైన నటనతో, మనందరి మనసులు హత్తుకునేటువంటి అద్భుతమైన తెలుగు మాటలతో, అన్నిటికీ మించి అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్తో ఎప్పటికప్పుడు మన ముందుకు వచ్చే కార్తీ గారు ఈసారి సత్యం సుందరంగా వస్తున్న కార్తీ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. కార్తీ గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ. కార్తీ గారి మాటలు వినే ముందు మనం టీమ్ మెంబర్స్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ రాకేంద్ర మౌళి గారు వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. అలాగే శ్రీదివ్య, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ ప్లీజ్. అండ్ ప్రేమ్ కుమార్ గారికి మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. జాన్వి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ప్రశాంత్ వర్మ గారికి మరొకసారి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. అండ్ సునీల్ నారంగ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. అండ్ సురేష్ బాబు గారు లో చేయండి లేదా కట్ చేసేయండి కాసేపు.
ఎస్, ఒక్కసారి సార్ సురేష్ బాబు గారిని కూడా ఒక్కసారి ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ ద బిగ్ టికెట్ లాంచ్. ప్రశాంత్ వర్మ గారి చేతుల మీదుగా సత్యం సుందరం బిగ్ టికెట్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవాల్టి ఎంఎంఎన్ నుంచి రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, హియర్ వి హ్యావ్ ద సత్యం సుందరం బిగ్ టికెట్. కమ్ ఆన్ గైస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీం మొత్తానికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాము. సెప్టెంబర్ 28 నుంచి బ్యూటిఫుల్గా మనకి ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ని అందించడానికి వస్తున్నటువంటి సినిమాకి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వీ హ్యావ్ రాజు గారు హియర్ టు ప్రజెంట్ గిఫ్ట్. అందరికీ నమస్కారం. ఎవర్రా మీరంతా? ఐ లవ్ యూ బ్రదర్స్. మీరు లేదంటే నేను లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లవ్. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన స్పెషల్ గెస్ట్స్కి, బుజ్జి గారికి, సురేష్ గారికి, సునీల్ గారికి. బ్రదర్ ప్రశాంత్, థ్యాంక్ యూ. ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను. స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు. ఒక బౌండ్ నావల్ తీసుకొచ్చి ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్, ప్లీజ్ ఇది చదవని అన్నారు. దాని ముందు 96 సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది. బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని, లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. ప్రశాంత్ చెప్పినట్టు యూ స్టాప్, యూ బ్రీద్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదా, అలాంటి ఒక సినిమా అది 96. ఆ మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ బ్యూటిఫుల్ సినిమా. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నేను కూర్చొని ఐ రెడ్ ద స్క్రిప్ట్. ఆ నావల్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ 5 times నేను ఎడాను. ఇట్స్ సో ఎమోషనల్. ఇట్ ఈస్ నాట్ సాడ్నెస్. అది సాడ్నెస్ కాదు, ఒక ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ ఊపిరిలో ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ సినిమాలో ఉంది. సో అది చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పాను. సార్ ఐ డెఫినెట్లీ డూ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను. రోలెక్స్ గారు చదివారు. అన్నయ్యకి చాలా నచ్చింది. అన్నయ్య అడిగారు, ఇలాంటి స్క్రిప్ట్స్ నీకు మాత్రం ఎలా దొరుకుతుందిరా అని అడిగారు. ఆ స్క్రిప్ట్ చదివి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది, 2 ఈక్వల్ క్యారెక్టర్ ఊపిరిలాగే. ఇంకో క్యారెక్టర్ ఉంది, అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాము. ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో అలా జరిగిందన్నారు. సార్ అని చెప్పి, సార్ ఇది విలేజ్ స్క్రిప్ట్ సార్, మీరు చూస్తే ఎలా అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినట్టు ఉన్నారు, మీకు ఎలా సార్ సెట్ అయిందని అడిగాను. నా చైల్డ్హుడ్ మొత్తం విలేజే జరిగింది అన్నారు. సో ఐ వాస్ షాక్డ్. సో అందరికీ ఇమ్మీడియట్గా పర్సనల్గా కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్గా అనిపించింది. ఆ తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళాము. పక్కా ప్లాన్డ్ డైరెక్టర్ అండి. ఫుల్ నైట్ షూటింగ్, ఖైదీలాగే టు డూ ఇట్. అరుణ్ స్వామి గారితో యాక్ట్ చేయడం. ఇప్పటి వరకు మనం విలన్గా చూసాం కదా, రోజాల ముందు చూసాము. అందరు అమ్మాయిలు ఇలాంటి నాకు ఒక పెళ్లి కొడుకు కావాలని చెప్పారు. అది మనకే ప్రాబ్లం, మనకే తెలుసు అది. కానీ ఆ తర్వాత విలన్గా పరిచయం అయ్యారు. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఆయనకి. బట్ ఈ సినిమాలో మళ్ళీ వేరే ఒక సైడ్, ఇప్పటి వరకు మనం చూడలేక ఒక సైడ్, ఒక కమల్ హాసన్ గారు చేసే లాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేశారు. సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనకు ఇచ్చారు ఈ సినిమాలో. ఆ తర్వాత గోవింద్ వసంత్ ఆ మ్యూజిక్, ఇప్పటి వరకు లవర్స్ అంటే ఆ సినిమా సాంగే పెట్టుకున్నారు అందరూ గర్ల్ ఫ్రెండ్స్కి. అలాంటి మ్యూజిక్ ఇచ్చే గోవింద్ వసంత ఐ థింక్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు. బికాస్ సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుందని తెలియదు. ఆ ఎమోషన్కి తగ్గట్టు బ్యూటిఫుల్ మ్యూజిక్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్, వెరీ క్లోజ్ ఫిల్మ్. నేను చెప్పినట్టు ఎమోషన్స్ గురించి అమ్మ నాన్న ఎమోషన్స్ మనం చూసాము, ఆ తర్వాత చెల్లి ఎమోషన్స్ చూసాము, బ్రదర్స్ ఎమోషన్స్ చూసాము, కజిన్స్ ఎమోషన్స్ గురించి ఇప్పటివరకు మనం చూడలేదు. మన అందరూ ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టి పెరిగేవాడు, మన కజిన్స్ గ్రూప్ ఉన్నాయి, కానీ వాళ్ళు చూడడం లేదు, ఇప్పుడు కుదరలేదు. మనం బిజీగా ఉన్నాము, ఫోన్లో బిజీగా ఉన్నాము, లైఫ్లో బిజీగా ఉన్నాము, కానీ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని, చైల్డ్హుడ్ కజిన్స్ని మనం ఇప్పుడు చూడలేదు. ఈ సినిమా చూసాక ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ దేర్ కజిన్స్, ఎవ్రీబడి విల్ కాల్ దేర్ అత్త, పిన్ని కానీ బామ్మని కాల్ చేసి మాట్లాడే ఎమోషన్స్ తప్పకుండా వచ్చాయి. అలాంటి ఒక వెరీ క్లోజ్ టు హార్ట్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ రియలీ హ్యాపీ టు బ్రింగ్ ఇట్ టు యూ. నేను ఫస్ట్ ఆలోచించాను, ఇలాంటి సినిమాలు చూస్తారా, నచ్చుతుందా, ఎప్పుడు యాక్షన్ సినిమానే చూస్తున్నారే అని. బట్ అమ్మతో, విత్ యువర్ వైఫ్, విత్ యువర్ సిస్టర్, విత్ ఎవ్రీబడి అట్ హోమ్,
when you watch it with your family, I think you will love this film. And ఇప్పుడు ట్రైలర్ రియాక్షన్స్, టీజర్ రియాక్షన్స్ చూసాక మనకి టికెట్స్ అడగడం ఎవరైనా చూస్తే అందరూ అత్త వాళ్ళు కానీ all old mothers, everybody wants to watch this film. So we are very happy. So ఈ సినిమా మనకి డిస్ట్రిబ్యూట్ చేసే సురేష్ గారు, సునీల్ గారికి పెద్ద థ్యాంక్స్. వాళ్ళు వచ్చి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలని అడిగేటప్పుడు నాకు షాక్ అయింది. సార్ ఈ సినిమాలో యాక్షన్స్ కావాలా, యాక్షన్స్ లేదు, డాన్స్ కావాలా, డాన్స్ లేదు అని చెప్పాము. స్టిల్ దే సెడ్ నో సార్, ఇది స్పెషల్ సినిమా నాకు తెలుసు అని చెప్పారు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీరేం చెప్పబోతున్నారు? 27th దేవారా రాపోతుంది, నా బ్రదర్ సినిమా రాపోతుంది. ఐఎమ్ రియలీ విషింగ్ తారక్ ఫ్యాన్స్కి, ఐఎమ్ విషింగ్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్ద హిట్ కొట్టాలి. 6 years తర్వాత ఒక సోలో సినిమా రాపోతుందంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో నాకు తెలుసు. అదొక వార్ఫేర్ లాంటి ఒక పెద్ద సినిమా. మనదేమో ఒక సిరిమల్లి చెట్టులాగా ఒక స్మాల్ సినిమా అని చెప్పొచ్చు. బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ డన్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్. సో ఐఎమ్ షూర్ 28th ఈ సినిమా కూడా మీరు చూస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. యూ విల్ రియలీ లవ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ప్రేమ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు అస్. వీ రియలీ ఎంజాయ్డ్. శ్రీదివ్య చాలా స్పెషల్ అమ్మాయి. ఇది ఇప్పటి వరకు ఒక 10 years అమ్మాయిలాగే ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడే విధానం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు నవ్వడం మాత్రమే నేను చూసాను, ఫస్ట్ టైం నా మాట్లాడడం చూస్తున్నాను. ఐ వాజ్ షాక్డ్ విత్ శ్రీదివ్య. ఒకసారి ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది, చాలా హెల్ప్ జరుగుతున్నాయి. సడన్గా ఒక 10 lakhs యాక్టర్ అసోసియేషన్ అకౌంట్కి వచ్చింది. ఎవరు పంపించారని చూస్తే శ్రీదివ్య అని పెట్టే నేమ్ వచ్చింది. శ్రీదివ్య, we just loved you at that moment even more. Your kindness was so good. I have never mentioned it before. మీకు నచ్చుదో ఏమో నాకు తెలీదు, బట్ ఇక్కడ చెప్పాలి, అందుకే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. పీపుల్ లవ్ టు వాచ్ యూ ఆన్ స్క్రీన్. ఐఎమ్ హోపింగ్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ ప్రశాంత్, ఆ స్క్రిప్ట్ నాకు నచ్చిందమ్మా, నేను చెప్పాను ముందు. విల్ వర్క్ ఇట్ అవుట్. ఆ ఎనర్జీ కానీ ఆ కాన్సెప్ట్స్ కానీ ఇట్స్ రియలీ సూపర్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. రాకేంద్, థ్యాంక్స్. Mass, full mass. Rakend, thank you. You've always been brother. You always take care of the films, so we trust you and leave it to you. So thank you for that. And Kango ostandamma November 14th announce అయిపోయింది. ఖైదీ 2 next year రాపోతుంది. బట్ థ్యాంక్ యూ. బట్ దాని ముందు సత్యం సుందరం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ డైలాగ్ అమ్మా? ఏ డైలాగు? ఊపిరియా? ఊపిరిలో ఏ డైలాగ్ ఉంది? నాకు ఇప్పుడు గుర్తు రాలేదు, మీకు చాలా గుర్తులో ఉందో ఏమో. మీనాక్షి, నీలాంటి ఫిగర్ లేదే, నువ్వు కత్తిలా ఉంటావు. సో వంశీ గారు ఎప్పుడు నేను హైదరాబాద్ ల్యాండ్ అయినా ఫస్ట్ కాల్ చేయడం నా డైరెక్టర్ వంశీ గారికి. సో వంశీ, థ్యాంక్ యూ ఫర్ ఊపిరి. ఐ థింక్ ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఊపిరి తర్వాత ఐ థింక్ సత్యం సుందరం ఇస్ గోయింగ్ టు బీ అనదర్ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ మంజుష గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ లవ్. నా ఫస్ట్ సినిమా నుంచి నేను చూస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ద డాన్స్ క్రూ ఆల్సో, ద కోరియోగ్రఫీ వాజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్. మళ్ళీ యాక్షన్ సినిమాలు నేను చేస్తున్నాను, దాని ఉంది. బట్ ఇలాంటి సినిమా దొరకడం చాలా కష్టం. ఎలా 96 మీకు అనిపించిందో, మళ్ళీ క్లోజ్ టు హార్ట్ ఒక బ్రీజ్ లాగా ఇంకో సినిమా రాబోతుంది, చూడండి. థ్యాంక్ యూ. కార్తీక్ గారు, ఇంకొక ఆనవాయితీ మిగిలిపోయింది మనం ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసేది. దట్ ఈజ్ మీ మాటల తర్వాత మీ పాట వినడం. ఈసారి ఇక్కడ ట్రైలర్లో కూడా ఎనీ సాంగ్, తెలుగు సాంగ్, ఎనీ సాంగ్. ఇది ఆనవాయితీ అనమాట, ప్రతిసారి మనకి మిస్ చేయొద్దు. వీళ్ళు డైలాగులు అయితే అసలు ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పాత పాట ఒకటి ఉంది. ఈ సినిమా కూడా 90s సినిమా లాగా ఉండదు కాబట్టి, అతే నీవు అతే నేను అతే గీతం పాడనా, అతే నీవు అతే నేను అతే గీతం పాడనా, కలైనా కదైనా
కలులలో చూడనా. థ్యాంక్ యూ. ఎప్పట్లాగే సూపర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్ని 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 డిమాండ్లు రా మీవి? 10 రోజుల లోపు ఉండే మాత్రం తెలుసు కదా, వెళ్ళే ముందు ఏం తెచ్చామో తెలిసేది కదా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. వన్ లాస్ట్ ఫోటో ఫర్ ద మీడియా. ఒక్కసారి మళ్ళీ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ సురేష్ బాబు గారిని మరొక్కసారి ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ రోల్లో సత్యం సుందరం సినిమాని చూడడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. సో September 28 మిస్ అవ్వకుండా థియేటర్స్కి వెళ్ళి చూసి సినిమాని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మీ అందరి కజిన్స్ తోటి టచ్లోకి వెళ్ళి హ్యాపీగా బోల్డ్ అనే మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.